ఇదిగోండి మరుగుతుంది కదా. ఇప్పుడు ఇది మనకి కొంచెం ఇరిగినట్టు ఉంటుంది, ఎందుకంటే ఉప్పు అది వేసాం కదా. కానీ నీళ్ళైతే ఉప్పు చూసాను, చాలా బాగుంది. కొంచెం పైకి కిందకి తిరిగేస్తే ఏమైనా పొదిన ఉంటే మగ్గిపోతుంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. మంచి హెల్తీ టిఫిను, చాలా ఈజీగా చేసుకునే టిఫిను, ఇంట్లో ఉండే. అంటే చిన్నప్పుడు మాకేంటంటే అమ్మ వాళ్ళు అయితే తక్కువ అండి చేయడం. అత్తయ్య గారు అయితే బాగా చేస్తారన్నమాట. అత్తమ్మ గారు బాగా చేసేవారు. నాకు అప్పటిదాకా తెలియదన్నమాట, ఇలా కూడా చేసుకోవచ్చా అని చెప్పేసి. ఉప్మాలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపించే ఉప్మా చాలా టేస్టీ హెల్తీ టిఫిన్ అన్నమాట, బాగుంటుంది. ఇదివరకు అయితే ఎక్కువగా మనం ఇప్పుడు చేసుకుంటున్నాం అనుకోండి, సల్ల చేస్తాం కదా, అంటే వెన్నపూస తీస్తాం కదా. వెన్నపూస తీసిన తర్వాత సల్లు ఉండేది, అది పల్చగా చేస్తారన్నమాట మజ్జిగని. ఆ మజ్జిగని ఏం చేస్తారంటే కొందరు మామూలుగా మజ్జిగట్లు, అత్తమ్మగారు ఏం చేసేవారంటే ఆ మజ్జిగతో మజ్జిగట్లు వేసేవారు. బియ్యం నానబెట్టి ఆ మజ్జిగలోనే బియ్యం నానబెట్టి రుబ్బేవారు, అట్లేసేవారు. చాలా బాగుండేవి. ఎందుకంటే కొంచెం వెన్న కూడా తగులుతూ ఉంటుంది కదండి, చిక్కడ పాలు అది కొంచెం వెన్న చేసినప్పుడు ఎంతో కొంత ఉండిపోద్ది కదా సల్లలోని. ఆ టేస్ట్ వచ్చేది అన్నమాట. కాలుస్తున్నప్పుడు నెయ్యి స్మెల్ వచ్చేది, బెల అనిపించేది. అలాగే ఇప్పుడు ఏంటంటే ఉప్మా, ఉప్మా కూడా అంతే. అలా చేసిన సల్లు ఉంటే కనుక చేసేవారు అత్తయ్య గారు అయితేని. మమ్మల్ని అసలు మేము నెయ్యి చేస్తే కనుక ఆ మజ్జిగతో మట్టుకి పాడేయకుండా, మా అంటే అప్పుడంతా కూడా ఒక లెక్క అన్నమాట. ఏ ఫుడ్ కూడా వేస్ట్ చేయకూడదు, ఏ మజ్జిగ కూడా బయటికి పోనివ్వకుండా. అంటే కొంచెం పులిసినట్టు ఉంటుంది కదా మజ్జిగ, మరి అది పుల్లగా ఉంటుంది కదండి. ఆ పులుసుని చాలామంది వేసుకోం. అలాంటిది కూడా ఏం చేసేవారంటే మజ్జిగ ఉప్మా కింద చేసేవారు అన్నమాట. అత్తమ్మగారు అయితే బాగా చేసేవారండి. ఇప్పుడు ఆవిడని గుర్తు చేసుకుంటూ మంచి రెసిపీ మీకు చూపించబోతున్నాను. వర్నుకతోటి పులుసుపుడి పిండి, నిమ్ముప్పుతోటి, నిమ్మకాయతోటి, చింతపండుతోటి, ఇలా రకరకాలతోటి మంచి ఉప్మాలు, మంచి టేస్టీ ఫుడ్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను కళాయి పెట్టేశాను. ఈరోజు నాకు మా వారికి చేసుకుంటున్నాను అనమాట ఈ పులుసు, అంటే ఈ మజ్జిగ ఉప్మా. వాళ్ళు కూడా తింటారంటే కొద్దిగా పెడతాంలేండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ భోజనం చేస్తారు. మా ఇద్దరికి టిఫిన్ తిందామని చెప్పేసి టిఫిన్ చేసుకుంటున్నాం. ఏం చేసుకోవాలి టిఫిన్ ఈజీగా అని అనిపించింది మాకైతేనే. సరే, పెరుగుంది ఇంట్లో, పెరుగు వేసుకుని తింటూ ఉంటారు ఉత్తి ఉప్మా మా పిల్లలు. అలా కాకుండా నేనేం చేస్తున్నానంటే ఈసారి మజ్జిగ ఉప్మా చేస్తున్నాను అనమాట. ఇదిగోండి కళాయిలో ఒక్కసారి అటు ఇటు మనం ఈ రవ్వని వేపుకుంటే బాగుంటుంది. వేపుకున్నా ముందే వేపేస్తున్నాను అనమాట నేనైతేని. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా? మొన్న కొబ్బరి ఉప్మా చేసినప్పుడు కామెంట్లో పెట్టారు మజ్జిగ కూడా వేసుకుంటే బాగుంటుందని. నేను అలా ట్రై చేయలేదు, కానీ ఇలా ఎప్పుడు అత్తమ్మగా చేస్తారు కాబట్టి అదే విధంగా చేస్తున్నాను. ఇంకోసారి అలా కూడా నేను ట్రై చేస్తానండి. మీరు కామెంట్స్ పెట్టినప్పుడు ప్రతిదీ నేను చదువుతూ ఉంటాను అనమాట. నాకు కొన్ని తెలియని విషయాలు ఉన్నాయనుకోండి, మీరు కూడా షేర్ చేస్తూ ఉంటారు కదా, నాకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఈ ఉప్మానైతే కొంచెం లైట్గా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేపుకుంటే సరిపోతుంది. అత్తయ్య గారు ఇసిరేవారండి నూకదిని, రుబ్బడం, పిండి రుబ్బడం, గ్రైండర్లో వేస్తానన్నా ఒప్పుకునేవారు కాదు. మినువులు కూడా ఇసిరి మినప్పప్పు చేసేవారు అన్నమాట. అంత హెల్తీగా ఉండేవారు, మాకు మళ్ళీ హెల్ప్ చేసేవారు అన్నమాట. అప్పుడప్పుడు చేసి అది మేము కూడా ఇసిరేవాళ్ళం అనుకోండి, ఇసరలా పోతే కనుక ఆవిడొచ్చి ఇసిరేవారు అన్నమాట. పైన ఉండేవారు, పైకి వెళ్ళి అన్ని పనులు చేసుకుని వచ్చేవాళ్ళం. ఇలా ఇసిరి పనులు ఏమైనా ఉన్నా, వినాయక చవితి వచ్చిందంటే చాలు నూక ఇంట్లోనే బియ్యం కడిగి ఇసరడం, రవ్వ అది వరినూక అది ఆవిడ అలాగే చేసేవారు అన్నమాట. మిల్లికి పంపించేవారు కాదు. చాలా ఒబ్బుడుగా ఉండేవారండి. పెద్దవాళ్ళు ఎప్పుడు అంతే కదా, డబ్బులు అస్సలు వేస్ట్ చేయనిచ్చేవారు కాదు. మీకు ఇప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి అనేవారు అన్నమాట. ఏదైనా అంటే ఖర్చు పెట్టినా ఎక్కువ ఖర్చుకి ఇష్టపడేవారు కాదన్నమాట. కానీ వాళ్ళు ఏం చేసినా రుచిగానే ఉండేదండి. ఇప్పుడు ఈ నూక తీసేసాను. ఇదిగోండి, ఇంకా అదే కళాయిలో ఆయిల్ వేస్తున్నాను. దీంట్లోకి మనం పచ్చెనపప్పు, ఇది కొంచెం వేగనిద్దాం. ఇదిగోండి, తొక్క మినపప్పు మంచి కమ్మటి వాసనతోటి వేయించిన తర్వాత బాగుంటుంది. ఇది కూడా వేసాను. ఇదిగోండి ఆవాలు, పచ్చెనపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం బాగా వేగనివ్వాలి. అవి కొంచెం వేగడానికి టైం పడుతుంది, మినపప్పు అది వేసాం కదా.
ఇది త్వరగానే మనకి పెరుగది వేస్తాం కదండి, ఉప్మా వేడి అంటాం కదా, ఇది కొంచెం చలవ చేస్తుందన్నమాట. ఎందుకంటే చల్లలో ఉడకబెడతాం కాబట్టి ఇది కొంచెం వేగనిద్దాము. ఇప్పుడే ఎండుమిర్చి వేసాను, పచ్చెనపప్పు, ఇంకా మనకి పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, ఉల్లిపాయ ముక్కలు. మీకు ఉల్లిపాయ ఇష్టమైతే కనుక ఉల్లిపాయ కూడా వేసుకోండి. ఇదిగోండి నేను పచ్చిమిర్చి కూడా కొన్ని గార్డెన్లో కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేద్దాం. కరివేపాకు కూడా వేసేసాను, ఇంకా మీకు చూపించలేదు, దగ్గర చూపించమ్మా. ఇదిగోండి వేగుతున్నాయి. మంచిగా వేగి మంచి అరోమా వస్తే బాగా వేగినట్టమాట. మాడకుండా సిమ్లో పెట్టి ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేగినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనకి మజ్జిగ కావాలి. పెరుగు ప్యాకెట్ ఒకటే తీసుకున్నాను. ఇంత అంతని కాదు, ఇలాగ ఈ నూకకి ఈ గ్లాస్ పెరుగు తీసుకుని ముందు బాగా చిలకరించాలన్నమాట. అంటే నేను ఇప్పుడు సలకం లేదు కాబట్టి ఇలా గ్లాస్లో పోసి చిక్కడ పెరుగు పైకి కిందకి తిరిగేస్తే కొంచెం పలుకులు లేకుండా మంచిగా అవుతుందండి. ఈ పలుకులు లేకుండానే సల్లతో అయినా చేసుకోవచ్చు. నేను ఇలాగ పైకి కిందకి ఇలాగ తిరగబోస్తే మనకి ఇంకా చక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి మజ్జిగని ఇలాగా తిరగమూత చేస్తున్నాం. ఇంకొన్ని నీళ్ళు కలపాలి. కొలతే కదా, రవ్వ మనకి ఎప్పుడు కూడా ఒకటి తీసుకుంటే 2.5 పోసుకుంటే సరిపోతుంది. 1కి 2.5. మజ్జిగ బాగా చిలకరిస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం నూక ఖాళీ చేస్తాను. నూక వేపి ఇందులో పెట్టాను కదా, మరి ఇదే కొలత కాబట్టి మనకి వేగిపోయినాయి. పోసేద్దాం. సల్లుప్మా అంటాం మేము, అయిపోయింది అంటే సల్లతో చేసిన ఉప్మా అన్నమాట. ఇంకొంచెం తక్కువైనాయి కదా, ఇంకో సగం వేద్దాం. ఇదిగోండి 2.5 పోసేసాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేద్దాము సరిపడగా. మూత పెట్టేస్తే మరుగుతుంది. ఇందులో కొత్తిమీర అది ఏం వేసుకోరు, కరివేపాకు వేసుకుంటారు. ఇలాగే ఉంటుంది. ఇంకా మరగబెడదాం. ఇదిగోండి మరుగుతుంది కదా. ఇప్పుడు ఇది మనకి కొంచెం ఇరిగినట్టు ఉంటుంది, ఎందుకంటే ఉప్పు అది వేసాం కదా. కానీ నీళ్ళు అయితే ఉప్పు చూసాను, చాలా బాగుంది. ఉప్మా కూడా అంతే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం పులుపు ఉండడం వల్ల ఉల్లిపాయ ముక్క పూర్తిగా ఉడకదు, కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది కొద్దిగా. ఇప్పుడు నూకైతే వేసేస్తున్నాను. సరిపోతుంది కరెక్ట్గా. సిమ్లో పెట్టేద్దాం ఒక పొంగు వచ్చిన తర్వాత. ఇప్పుడు దీన్ని పెట్టేసి అదే మూత పెట్టేస్తున్నాను. కొంచెం సిమ్లో పెడితే సరిపోద్ది. ఒక 5 నిమిషాల్లో హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉంచితే చక్కగా పొత్తిలా ఉడికిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. దగ్గర చూపించు. ఇదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కొంచెం పైకి కిందకి తిరిగేస్తే ఏమైనా పొదిన ఉంటే మగ్గిపోతుంది. ఇదిగోండి పైకి కిందకి ఒకసారి కదిపేసి, మా వాళ్ళకి మాడంటే చాలా ఇష్టం అన్నమాట. అడుగున అమ్మ మాడనివ్వమ్మ అంటారు. తక్కువ మాడుతుంది, ఎక్కువ మాడదు. అయినా వాళ్ళ కోసం ఆ కొంచెమైనా ఉంచుతాను. ఆ క్రిస్పీనెస్ అలాగే పచ్చెనపప్పు అది అంటుకుని ఉంటాయి కదండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అయిపోయింది ఆల్మోస్ట్. ఒక 5 నిమిషాలు ఉంచేసి కట్టేద్దాం. ఇదిగోండి మంచిగా బెలా ఉంది దశ. ఎలా అనిపిస్తుంది అంటే టేస్ట్ ఉడికిందో లేదని కొంచెం తిన్నాను, నాకు బాగా నచ్చింది. నేను చేశానని బాగుందని చెప్పనండి, రియల్గా బాగుందనుకోండి తెలిసిపోతుంది మీకు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, నా ఫేస్లో కూడా తెలిసిపోతుంది మీకు. ఇది ఎలా ఉందంటే మనం నిమ్మకాయ పిండకుండా మనకి మజ్జిగ పులుపు ఉంటుంది కదా, ఆ పులుపుతో మంచి టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. నేనైతే మంచి ఇష్టంగా తింటాను, కానీ మీకు టేస్ట్ చూపించాలి కదా. మా వారు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు అవుతుంది తిందామని. పచ్చెనపప్పు, మినపప్పు ఇవన్నీ వేసాం కదా, టేస్ట్ బాగుంటుంది నోటికి తగులుతూ. ఉల్లిపాయ ముక్క మటుకు కొంచెం ఇలా ఉంటుందన్నమాట. పప్పులు కక్కేస్తున్నాయి. చాలా బాగుందన్న.
మంచి పులుపుతోటి భలే ఉంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇందులో చట్నీ వేసుకుని తింటే సూపర్ ఉంటుందన్నమాట. ఆవకాయ కూడా బాగానే ఉంటుంది. కమ్మడి చట్నీ వేసుకుంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి సూపర్గా అనిపిస్తుంది. పెట్టిన ఒక ముద్ద, చిన్న ముద్ద పెడతాను. టేస్ట్ చేయి, ఎలా ఉందో చెప్పు మన వాళ్ళకి. కాలుతుంది, జాగ్రత్త. కాలిందా? ఇది వేడివేడిగా ఇలా పొగలు కక్కుతున్నప్పుడే గబగబా ఊదుకుంటూ తింటూ ఉంటేనే బాగుంటుంది. ఇదండి మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ చిన్న ఈజీగా హెల్తీ టిఫిన్ చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్గా అయిపోద్ది, ఒక అరగంటలో అయిపోతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేయండి. రెసిపీస్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.